హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. తక్కువ టైంలో ఎక్కువ టిప్స్ చెప్తానండి. డైలీ మనం కుక్కర్ పెట్టుకుంటాం కదా, పప్పు కానీ రైస్ కానీ. అలా దాల్ అది పెట్టినప్పుడు ఒక్కోసారి చిందుతుందండి, పైకి సగ్గు బియ్యం అది ఉడకపెడతాం కదా. అలాంటప్పుడు అలా చింది మూతంతా పడకుండా ఉండాలి అంటే పేపర్ ప్లేట్ కానీ టిష్యూ పేపర్ కానీ పెడితే మూత పైన పడదండి. మనం అది తీసి డస్ట్బిన్లో వేసుకోవచ్చు. కడుక్కోవటం మనకు ఈజీ అవుతుంది. మీరు ఆవిరి వచ్చాక ఒక 5 మినిట్స్ అయ్యాక విజిల్ పెట్టాలండి. అది మనకి సేఫ్టీ అనమాట. ఎప్పుడు కూడా ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కందిపప్పు పెసరపప్పు పురుగు పట్టకుండా ఉండాలి అంటే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి శనగపప్పులో కూడా, అప్పుడు పురుగు పట్టదు. లేదు అంటే పెసరపప్పు కందిపప్పు వేయించి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి బాటిల్లో పోసుకుంటే అస్సలు పురుగు పట్టదండి. అలాగే గోధుమ రవ్వ బొంబాయి రవ్వ కూడా వేయించి పోసుకోవాలి. అస్సలు తుట్టి కట్టకుండా నీట్గా ఉంటుందన్నమాట. మీరు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. పెసలు రంగు మారకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలంటే ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపి కవర్లో పోస్తే అస్సలు కలర్ మాయవండి. అలాగే గ్రీన్గానే ఉంటాయి, పురుగు కూడా పట్టదు. చాకులు అవి పదును పోతాయి కదా, ఇలా కప్పుకి రుద్దినా కానీ పదును వస్తుంది. కత్తిర్లు అవేను, లేదంటే సిల్వర్ ఫాయిల్ పేపర్తో రుద్దిన పదును వస్తుందండి. ఇసుక పేపర్ ఉంటుంది, దాంతో కూడా రుద్దుకోవచ్చు. మీరు నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మనం లైటర్లు అవి తడి చేత్తో పట్టుకుంటే తుప్పు మరకు వస్తుంది కదా, చాకులు అవి. ఇలాంటి దాంట్లో కూడా మనం 2 కర్పూరం బిళ్ళలు వేసుకుంటే లైటర్లు అవి తుప్పు మరకలు పడవండి, నీట్గా ఉంటాయి. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది. మనం బట్టలకు పెట్టే క్లిప్పులు కూడా తుప్పు మరకలు పడతాయండి. వర్షానికి అది తడిసి ఒక్కోసారి తడి అది తగిలి అలా తుప్పు పట్టకుండా ఉండాలంటే ఆ క్లిప్పులు డబ్బాలో కూడా 2 కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి. స్విచ్ బోర్డు మాసిపోయి ఉంటాయి కదా, మనం కోల్గేట్ పేస్ట్ టిష్యూ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసి చక్కగా రుద్దుకుంటే నీట్గా వస్తుందండి. తడి తగలకుండా జాగ్రత్తగా రుద్దుకోండి, ఎందుకంటే కరెంటుతో పని కదా. చక్కగా నీట్గా వస్తాయి. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇదిగో కాఫీ పొడి, అది ఒక్కోసారి బ్రూ అది గెడ్డగట్టేస్తుంది కదా, ఇలాంటి క్లిప్పులు కనుక పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. అస్సలు గాలి తగలదు, గెడ్డగట్టదనమాట. ఈ క్లిప్పులు కూడా బాగా యూజ్ అవుతున్నాయి. పంచదారకు కూడా మనకి చీమలు పడతాయండి, నల్ల చీమలు గబ్బు చీమలు పడతాయి కదా. అలా పట్టకుండా ఉండాలంటే 4 లవంగాయలు వేయాలి. ఆయిల్ గారెలు అవి ఆయిల్ పీలిస్తే చిటికెడు ఉప్పు వేయండి, ఆయిల్ పీలవ్వు. థ్యాంక్ యూ.